రూపాయలు మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైంది? నీ పొగరు నడుము పిలిచే రోజు వచ్చింది. నీ నలాలు తెగే సమయం వచ్చింది. నీ అంగాలు ఉత్తమయ్యే ఈ ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. ఇంగ్లీషు నీ ఇష్టొచ్చినట్టు నువ్వు నీ యొక్క అధికారాన్ని తుఫాను ఏదైతే మనం ఉంటాం ఒక్కసారి ఎలా లేచాయా? ఏం చేశాడు? మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. 12 లక్షల కోట్ల రూపాయలు ఎవరి కోసము ఉంటుందని చెప్పి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు పాల్పుకుంటున్నాడు. మహిళలకి అక్క చెల్లెలు అన్నదమ్ములట్టు అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తులు వాటా అడుగుతున్నాడు ఈ చదువు. అలాగే నా అక్క చెల్లెలంటూ వాళ్ళందరూ విసులు పోసుకుంటున్నాడు. అలాగే రాజధాని రైతులు వాళ్ళ మెతుకులు రక్తపు కూడులో మార్చాడు. అలాగే నేను ముఖ్యమంత్రి అలాగే నేను ఉంటే అలాగే జగన్ కానీ ఇన్ని వేల కోట్ల మంది పొందగలిగితే అది సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా ఇది ఒక చెత్త ప్రభుత్వం, రాజధాని లేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, బాబుగారి బాబుడు ఇదే నిర్మల బాబు ఇదంతా కూడా ఇదే ఏదైతే చూపిస్తున్నారో ఈ ముక్కలెత్తుతున్న ఉత్సాహం రేపు ఎన్నికలు కూడా చూపించాలని మీ అందరూ తెలియజేస్తున్నారు. ఎందుకంటే రేపు అతను మళ్ళీ రెడీ అంటున్నాడు. 1600 కోట్ల ప్రచారాన్ని తన రెడీ ఓటింగ్ ఖర్చు పెట్టాడు. ఎవరి కోసం ఈ 1600 కోట్లు దేనికి రెడీ? మళ్ళీ మాయలు చేయడానికి రెడీయా? అంటే అక్రమాలను దౌర్జన్యాలు చేయడానికి రెడీయా? మరి ఇంకో 100 సంవత్సరాలు ప్రజలకు కోరకుండా ఈ యొక్క